ఇవాళ గోకుల్ చాట్కి వెళ్ళా. దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మా ఇంటిని పక్కనే ఉన్న పక్క సందులో చాట్ బండిలో చాట్ ఇప్పించు అంటే లేదు లేదు గోకుల్ చాట్కి వెళ్ళి తిందాం, చాలా ఫేమస్ అని చెప్పారు. ఏదో సామెత అంటారు కదండి, పేరు గొప్ప ఊరి దెబ్బ అని చెప్పి. మరి తరాలు మారితే ఏదో కొంచెం చేంజ్ అయినట్టు అసలు టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఫస్ట్ సమోసా చాట్ తీసుకున్నా, పర్లేదు, కొంచెం స్వీట్ చట్నీ ఎక్స్ట్రా వేయించుకొని ఎలాగోలా కవర్ చేశాను. తర్వాత పావు బాజీ తీసుకున్న, అట్టర్ ఫ్లాపు. దాని తర్వాత దహి పాపడి చెప్పబోయి నేను పాపిడీ చాట్ చెప్పా, అది నిష్ట దరిద్రంగా ఉంది. సరే చెప్పి అందరూ బజ్జీలు తింటున్నారు కదా అని చెప్పి బజ్జీలు ఆర్డర్ చేశా. వాడు ఏదో సపరేట్గా ఒక షార్వా ఇచ్చాడు. దానిలో నంచి ఎట్టగొట్ట కుక్కేసాను అనమాట నోట్లో. నేనైతే ఇంకొకసారి సచ్చిన ఈ గోకుల్ చాట్కి వెళ్ళను. మా ఇంటి పక్కన బండిలో ఉన్నిద్దండి, అద్భుతంగా ఉన్నిద్ది. వాడు దహీ పూరి కానీ, పాపిడీ చాట్ కానీ, సమోసా చాట్ కానీ సూపర్ అంటే సూపర్ చేస్తాడు. అంత దూరం మళ్ళీ పక్కనే ఉన్నా అంటే బండి మీద తొక్కుతూ గంటన్నర వెళ్తే కానీ ఈ గోకుల్ చాట్ రాలేదు మా ఇంటి దగ్గర నుంచి. వామ్మో, టైం వేస్ట్, అన్నీ వేస్టే. నేనైతే ఇంకొకసారి దీనిలోకి అయితే వెళ్ళను. మరి కుల్ఫీ అయితే నేను టేస్ట్ చేయలేదు, చాలామంది కుల్ఫీయే టేస్ట్ చేశారు. ఇక్కడ నుంచొని తినడానికి కూడా అంత ఖాళీ లేదు, అంతమంది జనం అయితే ఎగబడి తింటున్నారు. నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను దీన్ని. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.